life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మనము ఈ మొనాడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మొనాడ్స్ అంటే అఖండ చైతన్యము లేకపోతే అఖండ ప్రెజెన్స్ లోంచి విడిపడిన చైతన్యంతో ఉన్న భాగాలు, దాన్ని మొనాడ్ అంటున్నాం. సో ఈ మొనాడ్ ఎక్కడి నుంచి మొదలైంది అంటే ఆది నుంచి అనుపాదకలో మొదట సెటిల్ అయింది అని చెప్పింది ఆవిడ, మేడం యానీ బెసెంట్. అంటే అంతకుముందు లిటరేచర్ లో కూడా ఈవెన్ ఇన్ సీక్రెట్ డాక్ట్రిన్ ఇట్ ఈస్ సెడ్ లైక్ దాట్. అండ్ అనుపాదక నుంచి దాని తర్వాత ఇంకా కిందికి వస్తూ ఆత్మ బుద్ధి సొంతం చేసుకుని దాని తర్వాత ఫిఫ్త్ ప్రిన్సిపల్ మనస్సును కూడా సొంతం చేసుకున్న తర్వాత ఈగోగా ఫార్మ్ అయింది. ఈగో యాజ్ వి కాల్ ఇట్ ఇన్ ది థియోసాఫికల్ పార్లెన్స్. సో ఆత్మబుద్ధి మనస్సు మనం ఈజీగా అందరికి అర్థం అవడానికి మోనాడ్ అంటాం. మోనాడ్ అంటే ఆత్మబుద్ధి మనస్సు, శాశ్వత తత్వం ఉన్నది, ఎప్పటికీ నాశనము లేనిది. అంటే ఎప్పుడు నాశనం అవుతుందంటే అన్ని ఆత్మలకు కూడా కంప్లీట్ గా మళ్ళీ సర్వాత్మలో కలిసిపోయే స్థితి వస్తుందిట. కాబట్టి అప్పుడు ఎస్ ఉండదు, కానీ అప్పటిదాకా అవి పర్మనెంట్ స్టేటస్ తో ఉండేవి. కాబట్టి ఆత్మబుద్ధి మనస్సుని మొనాడ్ అంటున్నాం. బట్ ఈ మొనాడ్ ఆత్మబుద్ధి మనస్సుకు రాకముందు ఏవేమిటి పరిణామాలు చోటు చేసుకున్నాయో వాటిని యానీ బెసెంట్ గారు ఈ ఒక పాఠ్య భాగంలో చెప్తున్నారు. మనం 3 భగవదంశాలను, వాటి తాలూకు చైతన్యము, 3 భగవదంశాలు వాటి తాలూకు చైతన్యం, భగవదంశాలలోని జీవాన్ని అంటే లైఫ్ ప్రిన్సిపల్ ని, జీవతత్వాన్ని, ప్రాణశక్తిని పొందుతున్నా కూడా ఈ విడిపడిన భాగాలు అవన్నీ అంతర్ముఖతతో ఉన్నాయి. తమ లోపలికి తాము చూసుకుంటున్నట్టుగా ఎక్కువ బాహ్య స్మృతి లేకుండా ఉన్నాయి. ఇతర భాగాలలో కలుస్తున్నా, ఒకదాంతో ఒకటి తాకుతున్నా నిద్రాస్థితిలోనే ఉన్నట్టుగా, బహిర్స్థితి అంటే తమ వెలుపల ఉన్న స్థితి అంటే ఏమిటో తెలుసుకోకుండా తెలవడానికి అవకాశం లేని స్థితిలో అవి ఉన్నాయి. అంతర్ముఖతతో ఉన్నాయండి. అంతర్ముఖత అనేది మన ప్రయత్నపూర్వకంగా లోపలికి చూడడం, బట్ అవి బయట స్పృహని కలిగి లేవు కాబట్టి మనం అర్థం చేసుకోవడానికి అంతర్ముఖత అంటున్నాం. అవేం అంతర్ముఖత లేవు, లోపలి తమ లోపల ఉండే స్మృతి మటుకు కలిగి ఉన్నాయి. బయట స్మృతి లేదు, బాహ్య స్మృతి లేదు. అలా ఉన్న తత్వాల గురించి చెప్పింది ఆవిడ. కాబట్టి నిద్రాస్థితిలో ఉన్న బహిస్థితి అంటే ఏమిటో ఈ విడిపడిన భాగాలకి, ఈ మొనాడ్స్ కి ఇంకా ఎరుకలోకి రాలేదు, వాటి ఎరుకలోకి రాలేదు. సో భగవంతుని చైతన్యాన్ని అనుభవిస్తున్నా కూడా, పంచుకుంటున్నా కూడా వాటికి ఆ బహిర్స్థితి అంటే ఏమిటో తెలియలేదు, ఇంకా ఆ స్థితిలో ఉన్నాయని. సో అది దాని గురించి చెప్పింది ఆవిడ. మహత్తర జీవులు కొందరు సృష్టికి సంబంధించిన వ్యవస్థలో ఆ క్రమతలో భాగమైన వారు ఈ విడిపడిన భాగాలకి, ఈ చైతన్యవంతమైన విడిపడిన భాగాలకి అంటే మొనాడ్స్ కి బాహ్యంలో ఉండే జీవతత్వాన్ని పరిచయం చేయడం, అంటే బాహ్య జీవత్వపు ఎరుకని వారిలో ఆ మొనాడ్స్ లో ప్రవేశపెట్టడం అనేది చేస్తారు అని చెప్తున్నారు. సో దిస్ ఈస్ వాట్ ఈజ్ అక్కడ దాకా చదివాం మనం పోయిన మాట. The 3 aspects of consciousness, theirs as sharing the logic life. అవన్నీ భగవతత్వం యొక్క జీవితాన్ని ఆస్వాదిస్తున్నా, ఆనందిస్తున్నా, వాటి వల్లనే జీవిస్తున్నా, ఆర్ స్టిల్ టు యూజ్ ఎ ఫిగర్ ఆఫ్ స్పీచ్ turned inwards, playing on each other, asleep, playing on each other. ఒకదాంతో ఒకటి కలుసుకుంటున్నాయి, తగులుతున్నాయి, కానీ నిద్రావస్థలో ఉన్నాయి. unaware of a without,
తమ బాహ్య స్థితి ఏమిటో, తమ వెలుపలి స్థితి ఏమిటో తెలియని కాన్షియస్నెస్ లో ఉన్నాయి. Unaware of, without, within inverted commas, sharing the all self-consciousness. Sharing the all self-consciousness. అంటే అప్పుడు కూడా భగవత్ తత్వం యొక్క చైతన్యాన్ని అవి పొంది ఉన్నాయి. తమలో ఆ భగవత్ తత్వ చైతన్యాన్ని భాగము చేసుకుని ఉన్నాయి. The great beings called the creative orders, the great beings, ఎవరైతే ఈ సృష్టి క్రమంలో ఆ సృష్టి హైరార్కీలో భాగమై ఉన్నారో వారు ఈ విడిపడిన చైతన్యంలో ఔటర్ లైఫ్ అంటే ఏమిటి, బాహ్యమున ఏమున్నది అనేది వాటికి ఎరుకలోకి తీసుకొస్తారు అనే ఇన్ఫర్మేషన్ ఇవి ఇచ్చింది. తర్వాత వీఆర్ స్టార్టింగ్ నౌ విత్ టుడేస్ పోర్షన్. విల్, విజ్డమ్, activity. Will, wisdom, activity. Awake to awareness of the without. Will, wisdom, activity. Awake to awareness of the life without. Ichha Shakti, Gnana Shakti, Kriya Shakti. ఇవన్నీ పనిచేస్తున్నందువల్ల బయట ఏముందో తెలుసుకోవాలి అనే ఒక సంకల్పం ఉండడం వల్ల, బయట ఉన్న వాటి యొక్క జ్ఞానం ఏమిటో పొందాలి అనుకుంటున్నందువల్ల, బయట ఉన్న దాని కార్యకలాపాలు ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటున్నందువల్ల ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు బయట ఉన్న వాటి ఎరుకని, బయట ఉన్న అంటే విల్, విజ్డమ్, యాక్టివిటీ, అవేక్ టు అవేర్నెస్ ఆఫ్ ద వితౌట్. సో బయట ఉన్న వాటి ఎరుకని విశదపరుస్తాయి. ఏ విశదపరుస్తాయి అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు కలగలిపి ఈ తమ స్థితి, తమకు లోపల ఉన్న స్థితి ఎరుకలో ఉంది, బయట ఉన్న స్థితి ఏమిటి అని తెలుసుకోవడానికి అవి వాటి శక్తుల్ని వినియోగించి ఆ ఎరుకని విశదపరుస్తాయి అని చెప్పారు. విల్, విజ్డమ్, యాక్టివిటీ, అవేక్ టు అవేర్నెస్ అంటే ఎరుకని కలిగిస్తాయి, పుట్టిస్తాయి. బయట ఏముంది, బయట తత్వం ఏమిటి అనే ఎరుకని పుట్టిస్తాయి. ఏ శక్తి అంటే విల్, విజ్డమ్ అండ్ యాక్టివిటీ, ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు. తర్వాత ఎ డిమ్ సెన్స్ ఆఫ్ అదర్స్ ఎరైజెస్. ఎ డిమ్ సెన్స్ ఆఫ్ అదర్స్ ఎరైజెస్. అస్పష్టంగా, అంత క్లియర్ గా లేకపోయినా బయట ఇతర మోనాడ్స్ ఏమున్నాయో వాటి ఉనికి అర్థం అవుతుంది. అంటే స్పష్టంగా బయట ఉన్నది నాకన్నా విడిగా ఉన్న భాగం ఏమిటి అనేది క్లియర్ గా తెలియకపోయినా ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు బయట ఉన్న వాటి ఎరుకను విశదపరుస్తున్నాయి. అలాగే ఒక స్పష్టత లేని ఇతర మోనాడ్స్ అంటే ఏమిటి, ఇతర భాగాలు అంటే ఏమిటి అని ఒక స్పష్టత లేని తనంతోనే ఇంకా ఉన్నాయి అవి. dim sense of others arises so far as others may be in a world where all forms intermingle and interpenetrate and each becomes an individual Jan Chauhan. A dim sense of others. అస్పష్టతతో ఉన్న ఇతరుల గురించి ఉనికి తెలుస్తోంది, ఉత్పన్నమైంది. సో ఫార్ యాజ్ అదర్స్ మే బి ఇన్ ఎ వరల్డ్. సో మిగతావి ఎక్కడున్నాయి, ప్రపంచంలో, ఆ ప్రపంచంలో ఉన్నాయి. అదర్స్ మే బి ఇన్ ఎ వరల్డ్ వేర్ ఆల్ ఫార్మ్స్, అన్ని రూపాలు ఒకదానితో ఒకటి కలిసి మెలిసిపోయి ఉన్నాయి. అక్కడ ఆ ప్రపంచంలో మిగతావి కూడా ఉన్నాయి. అదర్ ఫార్మ్స్ మే బి ఇన్ ఎ వరల్డ్ వేర్ ఆల్ ఫార్మ్స్ ఇంటర్మింగిల్ అండ్ ఇంటర్పెనిట్రేట్ అండ్ ఈచ్ బికమ్స్ ఎన్ ఇండివిజువల్ జాన్ చౌహాన్. అంటే ప్రతి ఒక్క అలా ఏర్పడిన భాగము కూడా ధ్యాన చౌహానుగా ఎదగడానికి శక్తి ఉన్నది. మనం అవుతామో అవమో అది వేరే చర్చ. అయితే ఈ రూపాలన్నీ ఒకదానితో ఇంకొకటి కలిసిమెలిసి పెనవేసుకుని ఉన్నాయి. అలా విడిపడిన భాగాలు ఒక్కొక్కటి కూడా ధ్యాన చౌహానుగా, అంతటి వారుగా ఎదగడానికి సమర్థత ఉన్న భాగాలు. దే కెన్ బికమ్ ధ్యాన్ చౌహాన్స్. ధ్యాని అంటే మెడిటేటివ్, కాంటెంప్లేటివ్. చౌహాన్ అంటే
ఎన్ ఎక్స్పర్ట్ ఆర్ ఎ డివైన్ ఏజెంట్ అని అది అర్థం. కాబట్టి అలా అవ్వడానికి స్తోమత ఉన్నవాళ్ళు, కెపాసిటీ ఉన్నవాళ్ళు, అలా అవడానికి సరి అయిన స్థితి కలిగిన వాళ్ళు, వాళ్ళకి ఆ స్థితి ఉంది. అయితే ఆ స్థితికి చేరతారా, చేరకుండా మధ్యలో ఆగిపోతారా, లేకపోతే ఆ స్థితికి చేరుకుంటారా అనేది వారి వారి సాధన బట్టి, శ్రమ బట్టి, ఎగ్జర్షన్ బట్టి ఉంటుంది. సో అది చెప్పారు. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు ద్వారా బయట ఉన్న ఇతర వాటి ఎరుకని విశదపరుస్తాయి. తమ స్థితి, తమ బయట ఏం తెలుసుకోవాలనే స్థితి, ఇతర మోనాడ్స్ యొక్క స్థితి, ఇవన్నీ తెలియపరుస్తాయి. అయితే ఇతర భాగాల గురించి అప్పుడు కూడా స్పష్టత లేనితనంతోనే ఉన్నాయి, అంత క్లియర్ గా తెలియటం లేదు. ఆ ఇతర భాగాలు, ఆ రూపాలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయి చొచ్చుకుపోయిన ప్రపంచంలో, ఒకదాంట్లో ఒకటి చేరిపోయిన ప్రపంచంలో పెక్కు రూపాలు ధరించి ఉన్నాయి. ఈ రూపాలన్నీ కూడా ఒకదానితో ఇంకొకటి కలిసి పెనవేసుకుని ఉన్నాయి. అంతా అలా విడిపడిన భాగాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ధ్యాన చోహానంతటి వారుగా ఎదగడానికి సమర్థత ఉన్న భాగాలు. ఇది చెప్పారు. డిస్టింక్ట్ ఫ్రమ్ అదర్స్, మిగతా వారితో కలిసిపోయినా కూడా ప్రత్యేకత కలిగి ఉన్నాయి. When the monads are in the fullest sense of the term undetached as germ cells in his body, the will, wisdom and activity in them are latent and not potent. At the first stage spoken of above, when the monads are in the fullest sense of the term undetached as the germ cells in his body, the will, wisdom and activity in them are latent and not potent. మొదటి దశలో భగవంతుని శరీరంలో విడిపోకుండా, సపరేట్ విడితనము పొందకుండా ఉన్న మొనాడ్స్, విడిపడిన భాగాలని మొనాడ్స్ అంటున్నాం. ఆ మొనాడ్స్ విడిపడక ముందు అటాచ్డ్ గా ఉన్నాయి, అన్డిటాచ్డ్ కాకముందు. సో at the first stage spoken of above, when the monads are in the fullest sense of the term undetached as germ cells in his body, అతని భగవంతుని శరీరములో ఒక క్రిమి రూపములో ఇవన్నీ వారిలో చేరి ఉన్నాయి, వారితో విడిపడకుండా ఉన్నాయి మొదటి దశలో. అలా అర్థం చేసుకోవాలి. The will, wisdom and activity in them are latent and not potent. కాబట్టి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేవి ఆ భాగాలలో విడిపడకుండా భగవంతుని శరీరములో భాగములైన భాగాలలో నిక్షిప్తమై ఉన్నాయి. శక్తివంతంగా ప్రదర్శింపబడటం లేదు, నాట్ పొటెంట్, ప్రదర్శనకి నోచుకోలేదు. విల్, విజ్డమ్ అండ్ యాక్టివిటీ, ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు లేటెంట్ గా ఉన్నాయి, అంటే నిక్షిప్తమై ఉన్నాయి ఆ అన్డిటాచ్డ్ కాంపోనెంట్స్ లో, ఆ భాగాల్లో. అంతేగాని అవి ప్రదర్శింపబడటం లేదు. పొటెంట్ గా అంటే అందరికి కనపడేట్టుగానో లేకపోతే విశ్వానికి కనపడేట్టుగానో అవి ప్రదర్శింపబడటం లేదు. ఆ శక్తులు నిక్షిప్తమై అయితే ఉన్నాయి. సో at the first stage spoken of above, when the monads are in the fullest sense ante with no separate individuality, undetached in truth, they ever remain above, ever shining in the flame. ఆ ఫ్లేమ్ లో వెలుగుతూ, ఆ ఫ్లేమ్ తో పాటు విడిపడకుండా ఉన్న శక్తులు. విడిపడిన తర్వాత వాటిని మొనాడ్స్ అంటున్నాం. బట్ మొదట్లో ఫస్ట్ స్టేజ్ లో ఇలా ఉన్నాయి మొనాడ్స్, అన్డిటాచ్డ్ గా ఉన్నాయి, అంటే కలిసిపోయి ఉన్నాయి. ఆ శక్తిలో, ఆ వెలుగులో, ఆ బృహత్తరమైన అగ్ని రూపంలో కలిసిపోయి ఉన్నాయి, వెలుగుతూ ఉన్నాయి. కాబట్టి ద ఫుల్లెస్ట్ సెన్స్ అనే దానికి అర్థం ఏమిటంటే విత్ నో సపరేట్ ఇండివిజువాలిటీ, అన్డిటాచ్డ్, ప్రత్యేకత పొందిన ఒక
రూపం లేవు, లేకపోతే వ్యక్తిత్వం లేదు, అలాగే అన్డిటాచ్డ్, విడిపడకుండా ఉన్నాయి. నిజానికి ఏమిటంటే దే రిమైన్ అబౌవ్, పైనే ఉంటూ వెలుగుతూ కనిపిస్తున్నాయి. ఎవర్ షైనింగ్ ఇన్ ద ఫ్లేమ్. ఆ ఫ్లేమ్ ఏమో మహత్తర చైతన్యానికి సంకేతం. ఆ మహత్తర చైతన్యంలో ఇవి కూడా వెలుగుతూ కనిపిస్తున్నాయి. అది మొదటి దశ. హిస్ విల్ టు మేనిఫెస్ట్ ఈజ్ ఆల్సో దేర్ విల్. హిస్ విల్ టు మేనిఫెస్ట్ ఈజ్ ఆల్సో దేర్ విల్, బట్ దేర్స్ అన్కాన్షియస్లీ. భగవదిచ్ఛలో ఈ విడిపడిన భాగాలు అదే ఇచ్ఛాశక్తిని సొంతము చేసుకొని ఉన్నాయి. హిస్ విల్ టు మేనిఫెస్ట్ ఈజ్ ఆల్సో దేర్ విల్. భగవంతుడు సృష్టి చేసుకోవాలి, సృష్టిలోకి దిగి రావాలి అనుకుంటున్నాడు. అలాంటి ఒక సంకల్పమే వీటికి కూడా ఉంది. అటువంటి ఇచ్ఛాశక్తే ఈ విడిపడిన భాగాలకు కూడా ఉంది. హిస్ విల్ టు మేనిఫెస్ట్. అతను సంకల్పం చేస్తున్నాడు, ఆ ఇచ్ఛాశక్తి వల్ల సృష్టిలోకి దిగి రావాలనుకుంటున్నాడు. హిస్ విల్ టు మేనిఫెస్ట్ ఈజ్ ఆల్సో దేర్ విల్. ఈ విడి భాగాలు కూడా, విడిపడిన చైతన్యపు భాగాలు, మోనాడ్స్ కూడా అలాంటి శక్తే, ఆ శక్తే ఉన్నది. భగవదిచ్ఛ విడిపడిన భాగాలు అదే ఇచ్ఛాశక్తిని సొంతం చేసుకుని ఉన్నాయి. సృష్టింపబడాలనే ఇచ్ఛ ఈ భాగాలకు కూడా ఉంది. ఎలా భగవంతుడికి అయితే ఉందో ఈ భాగాలకు కూడా, ఈ విడిపడిన మోనాడ్స్ కి, విడిపడిన చైతన్యపు భాగాలకు కూడా సృష్టింపబడాలి అనే ఇచ్ఛ, కోరిక, సంకల్పం వీటికి కూడా ఉంది. భగవత్తత్వానికి ఉంది సృష్టిలోకి రావాలని. అలాగే భగవత్తత్వంలోని కలిసి ఉన్న భాగాలు, తర్వాత విడిపడిన భాగాలకు కూడా, మోనాడ్ గా విడిపడినప్పుడు దాంట్లో ఆ భగవతత్వం తాలూకు చైతన్యం ఉంది కాబట్టి, భగవదిచ్ఛలో ఎలాగైతే సృష్టింపబడాలనే ఇచ్ఛ ఉన్నదో, సంకల్పం ఉన్నదో, ఈ భాగాలకు కూడా అదే ఇచ్ఛాశక్తి సొంతమై ఉన్నది. హిస్ విల్ టు మేనిఫెస్ట్ ఈజ్ ఆల్సో దేర్ విల్, బట్ దేర్స్ అన్కాన్షియస్లీ. అయితే వీళ్ళకి ఆ శక్తి ఉన్నది, మోనాడ్స్ కి, విడిపడిన చైతన్యపు భాగాలకి భగవదిచ్ఛలో ఎలాంటి సృష్టిలోకి రావాలనే శక్తి ఉందో, ఆ సంకల్పం ఉందో, ఆ సంకల్పం వీటికి కూడా ఉంది. కానీ పూర్తి ప్రజ్ఞతో లేదు, అన్కాన్షియస్ గా, స్పృహలో లేదు, పూర్తి స్పృహలో లేదు. అన్కాన్షియస్ స్టేట్ లో అది తెలుస్తూ ఉంది. వాటికి తెలుస్తూ ఉంది అంటే ఉంది కెపాసిటీ టు క్రియేషన్ లోకి రావడానికి. అయితే కాన్షియస్నెస్ తో లేవు, ఆ పూర్తి ప్రజ్ఞతో లేవు, అది చెబుతున్నారు. హిస్ విల్ టు మేనిఫెస్ట్ ఈజ్ ఆల్సో దేర్ విల్, బట్ దేర్స్ అన్కాన్షియస్లీ. అన్కాన్షియస్లీ అంటే స్పృహ లేదు, నేను కూడా సృష్టింపబడగలను, సృష్టికి నోచుకున్న వాడినే, సృష్టిలోకి నేను రావాలి అనే ఒక సంకల్పము పూర్తిగా తమ ఎరుకలో లేకుండా ఉంది. అయితే భగవదిచ్ఛలో ఎలా అయితే సృష్టిపడాలని ఇచ్చ ఉందో, ఈ భాగాలకు కూడా అలాంటి సృష్టి సొంతము చేసుకుని ఉన్నాయి, కానీ అన్కాన్షియస్ స్టేట్ లో ఉన్నాయి. అన్కాన్షియస్ స్టేట్ అంటే ఆ ఉంది, నేను కూడా కిందికి రాగలను, నేను సృష్టిలో భాగం అవ్వగలను అనే ఒక పూర్తి స్పృహ లేదు వాటికి. హీ సెల్ఫ్ కాన్షియస్ నోస్ హిజ్ ఆబ్జెక్ట్ అండ్ హిజ్ పాత్. హీ అంటే భగవంతుడు. భగవంతుడు పూర్తి ప్రజ్ఞతో ఉన్నాడు, పూర్తి ఎరుకతో ఉన్నాడు, పూర్తి చైతన్యంతో ఉన్నాడు. హీ సెల్ఫ్ కాన్షియస్, అతను ఏమిటో అతనికి తెలుసు కంప్లీట్ గా. నోస్ హిజ్ ఆబ్జెక్ట్, అతని ధ్యేయం ఏమిటో అతనికి తెలుసు, సృష్టింపబడాలి అనేది ధ్యేయము. సో నోస్ హిజ్ ఆబ్జెక్ట్, ధ్యేయం ఏమిటో తెలుసు. అండ్ హిజ్ పాత్, ఏ దారిలో ప్రయాణము చేసి ఆ శక్తి సృష్టిలోకి దిగుతుంది అనేది కూడా ఆ భగవత్ మూర్తికి తెలుసు, భగవత్ తత్వానికి తెలుసు. హీ సెల్ఫ్ కాన్షియస్ నోస్ హిజ్ ఆబ్జెక్ట్ అండ్ హిజ్ పాత్. భగవంతుడు సర్వంతర్యామి అంటాం కాబట్టి, అన్నీ తెలుసు కాబట్టి, అంతా ఎరుక అతనిలో ఉంది కాబట్టి, అతను పూర్తి ఎరుక కలిగిన వాడై, తన ధ్యేయం ఏమిటో తెలిసిన వాడై,
ఏ దారిని వెడితే ఆ ధ్యేయం కంప్లీట్ అవుతుందో కూడా బాగా తెలుసుకున్నవాడు. దే నాట్ ఎట్ సెల్ఫ్ కాన్షియస్. దే అంటే మోనాడ్స్, విడిపడిన భాగాలు. అవి ఇంకా పూర్తి స్వ చైతన్యంతో లేవు. స్వ చైతన్యం అంటే తమకి విడిగా ఉండాల్సిన చైతన్యముతో అవి ఇంకా జీవించి ఉండలేదు, ఆ జీవనం సాగించటం లేదు. ఈ సెల్ఫ్ కాన్షియస్ నోస్ హిస్ ఆబ్జెక్ట్ అండ్ హిస్ పాత్. దే నాట్ ఎట్ సెల్ఫ్ కాన్షియస్ హ్యావ్ ఇన్ దెమ్ యాజ్ పార్ట్స్ ఆఫ్ హిస్ బాడీ ద మూవింగ్ ఎనర్జీ ఆఫ్ హిస్ విల్. సో వాటికి స్వప్రజ్ఞ లేదు. అవి ఇంకా అన్కాన్షియస్ స్టేట్ లోనే ఆ పవర్ తన దగ్గర ఉన్నదని పూర్తి ఎరుక లేకుండా ఉంది. భగవంతుడు మళ్ళీ పూర్తి ఎరుకతో ఉన్నాడు. అతనికి ధ్యేయం ఏమిటి, ఏ దారిని విడితే ధ్యేయాన్ని ముందరకు తీసుకెళ్ళగలడో ఆయనకు తెలుసు. అయితే ఈ విడిపడిన భాగాలకి దే నాట్ ఎట్ సెల్ఫ్ కాన్షియస్, పూర్తి స్వప్రజ్ఞతో అవి లేవు. బట్ అయితే ఉన్నాయి. ఏముంటుంది? హ్యావ్ ఇన్ దెమ్, వాటిలో ఏముంది? యాజ్ పార్ట్స్ ఆఫ్ హిస్ బాడీ, అతని శరీరంలో భాగాలు కాబట్టి, ద మూవింగ్ ఎనర్జీ ఆఫ్ హిస్ విల్, కదులుతున్న కదలికలు ఉన్న అతని ఇచ్ఛాశక్తి వీటిలో కూడా నిక్షిప్తమై ఉన్నది. హీ సెల్ఫ్ కాన్షియస్ నోస్ హిస్ ఆబ్జెక్ట్ అండ్ హిస్ పాత్. అది భగవంతుని గురించి. భగవంతుడు ఏం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, అతనికి పూర్తి ప్రజ్ఞ ఉంది. అయితే ఈ విడిపడిన భాగాలకి ఇంకా సెల్ఫ్ కాన్షియస్నెస్ రాలేదు, పూర్తి స్వప్రజ్ఞ రాలేదు, పూర్తి స్వ చైతన్యంతో లేవు. అయితే అతని శరీరంలో భాగాలు కాబట్టి ద మూవింగ్ ఎనర్జీ ఆఫ్ హిస్ విల్, ఏదైతే అన్నిటినీ కదిలిస్తుందో, ఏ శక్తి అయితే అన్నిటినీ కదిలింపజేస్తుందో ఆ శక్తి, అతని భగవంతుని శక్తి తమలో కూడా నిక్షిప్తమై ఉంది. which will presently be their own individual will to live. ఎప్పుడైతే అది వారికి ఎరుకలోకి వస్తుందో which will presently be their own individual will to live. కాబట్టి భగవదిచ్ఛలో ఈ వెడిపడిన భాగాలు అదే ఇచ్ఛాశక్తిని సొంతం చేసుకుని ఉన్నాయి. సృష్టింపబడాలనే ఇచ్ఛ ఈ భాగాలకు కూడా ఉంది. అయితే ఆ శక్తుల గురించి పూర్తి ఎరుక ఈ భాగాలకు ఇంకా చేరలేదు. ఎరుక లేని స్థితి, ఆ ఇచ్ఛాశక్తిని గుర్తించలేని అపస్మారక స్థితిలో ఆ భాగాలు ఇంకా ఉన్నాయి. భగవంతుడికి పూర్తిగా తన శక్తి, తన స్పృహ, తన ధ్యేయం, తన దారి తెలుసు. స్వప్రజ్ఞ దాన్ని. ఈ మోనాడ్స్ కి, ఈ విడిపడిన భాగాలకి ఈ స్వప్రజ్ఞ ఇంకా తమలో చేరలేదు. భగవంతుని అతని శరీరంలో భాగాలుగా ఉన్నందువల్ల ఈ మోనాడ్స్ అన్ని కూడా భగవంతుని శరీరంలో భాగాలుగా ఉన్నందువల్ల కదలిక ఉన్న, కదులుతున్న ప్రతిదానికి ఏదైనా కదలాలంటే అతని శక్తే ఇంపార్టెంట్. భగవంతుడి శక్తి ఉన్నప్పుడే ఏదైనా కదులుతుంది. కదలిక ఉన్న, కదులుతున్న ఇచ్ఛాశక్తి ఈ భాగాలలో కూడా ఉన్నది. ఆ ఇచ్ఛాశక్తి ఈ విడిపడిన చైతన్యపు భాగాలలో స్వయం ప్రపత్తి గల సామర్థ్యతతో జీవించే స్తోమత కలిగిన శక్తిగా రూపొంది తమ స్వంత చేతనత్వం వైపు ఆ ఇచ్ఛాశక్తి ఈ మొనాడ్స్ ని నెడుతోంది. సో దిస్ ఇస్ హౌ ద హోల్ థింగ్ ఇస్ మూవింగ్, which will presently be their own individual will to live. They, not yet self-conscious, have in them as parts of his body the moving energy of his will. ఇది చూసాం. అతని ఇచ్ఛాశక్తిలో భాగాలు ఈ విడిపడిన చైతన్యంలో కూడా ఆ శక్తి భాగమై ఉంది. which will presently be their own individual will to live. ఆ శక్తే ఈ విడిపడిన భాగాలు జీవించడానికి కారణభూతమై ఉంటున్నాయి. and which impels them into the condition wherein a separate self-conscious
instead of all self-conscious life is possible. Which impels అంటే దాన్ని ఒక ఫోర్స్ తో దాన్ని నెడుతోంది అని, తోస్తోంది అని. ఎటువైపు? ఇండివిజువల్ సెల్ఫ్ కాన్షియస్, సపరేట్ సెల్ఫ్ కాన్షియస్, ప్రతి విడిపడిన చైతన్యానికి విడిపడిన స్వ చైతన్యం, స్వప్రజ్ఞ, స్వచైతన్యం అది కలిగేటట్టుగా. ఇన్స్టెడ్ ఆఫ్ అండ్ ఆల్ సెల్ఫ్ కాన్షియస్ లైఫ్ ఈస్ పాసిబుల్. ఆల్ సెల్ఫ్ కాన్షియస్ ఎవరికి ఉంది? భగవంతుడికి ఉంది. భగవంతుడిలో విడిపడిన భాగాలకి కూడా అలాంటి చైతన్యమే కలిగి అవి ముందర జీవించడానికి ముందరకి నెట్టబడుతున్నాయి. ఇంపెల్ ఫోర్స్ అంటే తోయబడుతున్న ఫోర్స్. ఆ శక్తి దాంట్లో ప్రవేశించి అది బయటికి వెళ్ళి జీవించడానికి ఒక శక్తిని కలిగిన ఒక స్థితిలో అవి నెట్టబడుతున్నాయి. into the condition wherein a separate self-conscious instead of an all self-conscious life is possible. అంటే విడిపడిన భాగాలలో చైతన్యము విడిపడిన భాగాలకి జీవించే ఒక శక్తి కలుగుతోంది. ఇది ఆల్ సెల్ఫ్ కాన్షియస్. ఆల్ సెల్ఫ్ కాన్షియస్ అంటే భగవంతుడి లైఫ్ కి భాగమై ఉన్నా కూడా ఈ విడిపడిన భాగాలకి విడిపడిన చైతన్యము తాలూకు జీవశక్తి వాటిలో భాగమై ఉన్నాయి అని చెప్తున్నారు. రైట్. దిస్ లీడ్స్ దెమ్ ద సెకండ్ స్టేజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద సెకండ్ లోగోస్. ఫస్ట్ స్టేజ్ గురించి ఇప్పటిదాకా చెప్పింది ఆవిడ. దెన్ ఇది అయిన తర్వాత సెల్ఫ్ కాన్షియస్నెస్ వచ్చింది ప్రతి విడితనపు భాగానికి, జీవించాలనే ఇచ్ఛాశక్తి పొంది ఉన్నది. దీని తర్వాత దిస్ లీడ్స్ దెమ్ టు ది సెకండ్ స్టేజ్ in the life of the second logos. So monads కి సంబంధించిన చైతన్యం వరకు పరిమితం అవుతోంది. సంపూర్ణ చైతన్యము దాని అవగాహనలో అంటే ఈ మోనాడ్స్ కి లేదు. భగవత్తత్వపు సంపూర్ణ చైతన్యము ఈ విడితనం పొందిన భాగాలకి లేదు. సంపూర్ణ చైతన్యం వేరు, ఈ విడితనముతోనున్న విడి భాగాలు చైతన్యం భాగాలు వేరు, వాటి యొక్క జీవశక్తి వేరంటే ఈ స్మాల్ ఈజ్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ ది హోల్ అని. ఈ విడిపోయిన చైతన్యం ఏదైతే ఉందో సంపూర్ణ తత్వం యొక్క అవగాహన పొందలేకపోతోంది, దాని యొక్క ప్రభావాన్ని తెలుసుకోలేకపోతోంది అని చెప్తున్నారు. కాబట్టి సంపూర్ణ చైతన్యము దాని అవగాహన ఈ మొనాడ్స్ కి లేదు. ఇచ్ఛాశక్తి ఈ మొనాడ్స్ ని జీవించడానికి నెడుతోంది. ఆ ఇచ్ఛాశక్తి ఎవరి దగ్గర ఉంది? భగవతత్వంలో ఉంది. ఆ భగవతత్వంలో ఉన్న ఇచ్ఛాశక్తి ఈ మొనాడ్స్ లో కూడా ప్రవేశించింది. ఆ చైతన్యము నుంచి విడిపడిన చైతన్యపు మొక్క లేకపోతే భాగం కాబట్టి దీంట్లో కూడా ఆ చైతన్యం ఉంది, అలాగే ఆ ఇచ్ఛాశక్తి కూడా ఉంది. ఆ ఇచ్ఛాశక్తి ముందరికి తోస్తోంది. కాబట్టి మొనాడ్ కి సంబంధించిన చైతన్యం వరకు పరిమితం అవుతుంది. నాకేం చైతన్యం ఉందో నాకు తెలుసు, అందరి చైతన్యం నాకు ఎలా తెలుస్తుంది? అలాగే మొనాడుకున్న చైతన్యం మొనాడుకుంది. మొనాడుకున్న చైతన్యము సంపూర్ణ తత్వం యొక్క చైతన్యముని అవగాహన చేసుకోలేదు, అది తెలుసుకునే స్థితిలో లేదు. సంపూర్ణ చైతన్యము దాని అవగాహన ఈ మొనాడ్స్ కి లేదు. ఈ విడిపడిన భాగాలు తమ జీవితంలో అప్పుడు రెండవ దశకి చేరుకుంటున్నాయి. సో దిస్ లీడ్స్ దెమ్ టు ద సెకండ్ స్టేజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద సెకండ్ లోగస్. రెండవ భగవదంశ అలాగే రెండవ స్టేజ్కి, రెండవ దశకి ఈ మొనాడ్స్ చేరుకుంటున్నాయి. మూడవ భగవదంశచే ప్రభావితం అవుతున్నాయి. సో దిస్ లీడ్స్ దెమ్ టు ద సెకండ్ స్టేజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద సెకండ్ లోగస్ and to the third. అక్కడ ఫుల్ స్టాప్ ఉంది. This leads them to the second stage in the life of the second logos and to the third. 2-3 భగవదంశాల యొక్క శక్తులచే ప్రభావితం అవుతోంది. ఆ మొదటి దశలో చైతన్యము ఉంది, ఇచ్ఛాశక్తి ఉంది. ఈ రెండు కదలి కిందికి వచ్చినప్పుడు రెండవ దశలో రెండవ భగవదంశచే ప్రభావితం అవుతున్నాయి.
This leads them to the second stage in the life of the second logos and to the third. Then, comparatively separate, the awakening by the creative orders brings with it the dim sense of others and of I, and with this, a thrill of longing for a more clearly defined sense of I and of others. This lead them to the second stage in the life of the second logos and to the third. రెండవ మూడవ భగవదంశల శక్తిలో ఆ ప్రభావితం అవుతాయి. వాటి శక్తుల వల్ల, భగవదంశాల యొక్క శక్తుల వల్ల ఈ మొనాడ్స్ ప్రభావితం అవుతాయి. ఆ తర్వాత ఏమవుతుంది? కంపారిటివ్లీ సెపరేట్. సో పోల్చి చూసుకోవడానికి తనకి ఇతర భాగాలకి విడితనం ఉంది. విడితనం ఇదివరకు ఏర్పడింది. ఈ 2-3 భగవదంశాల శక్తి ప్రభావితం అయిన తర్వాత ఈ కంపారిటివ్లీ సెపరేట్ స్టేట్ అనేది, దెన్ కంపారిటివ్లీ సెపరేట్, ద అవేకెనింగ్ బై ద క్రియేటివ్ ఆర్డర్స్ బ్రింగ్స్ విత్ ఇట్. సో ఈ పోల్చి చూసుకుంటే నువ్వు వేరు, ఇంకో మొనాడ్ వేరు అనే ఎరుక వీటికి కలిగింది. ఎవరు కలిగించారు? వారు కలిగిస్తున్నారు. బ్రింగ్స్ విత్ ఇట్ ద డిమ్ సెన్స్ ఆఫ్ అదర్స్. ఈ క్రియేటివ్ ఆర్డర్ వల్ల, వారి వల్ల ఈ డిమ్ సెన్స్ ఆఫ్ అదర్స్, లీలామాత్రంగా గోచరిస్తున్న ఇతరుల తాలూకు ఎరుకని వాడు పరిచయం చేస్తున్నారు. క్రియేటివ్ ఆర్డర్స్ బ్రింగ్స్ విత్ ఇట్ ద డిమ్ సెన్స్ ఆఫ్ అదర్స్. డిమ్ సెన్స్ ఆఫ్ అదర్స్ అంటే మిగతా ఉన్నాయి అనే ఒక లీలామాత్రంగా నాకు ఎరుకలోకి వస్తుంది. నేను ఒక మొనాడ్ అనుకుంటే నాకు 2వ 3వ భగవదంశ శక్తి నాలో ప్రవేశించినప్పుడు దానివల్ల నాకేం తెలుస్తుందంటే నేను విడిగా ఉన్నాను, విడిగా ఉన్న ఇతరులు కూడా ఉన్నాయి, ఇతరుల తాలూకు ఉనికి లీలామాత్రంగా నాకు తెలుస్తోంది. అండ్ ఆఫ్ ఐ, నేను నా మొనాడిక్ ఎరుకలో నేనేమిటో కూడా తెలుస్తోంది. అండ్ విత్ దిస్ ఎ థ్రిల్ ఆఫ్ లాంగింగ్ ఫర్ అ మోర్ క్లియర్లీ డిఫైన్డ్ సెన్స్ ఆఫ్ ఐ. దీని తర్వాత ఏమవుతోంది? నేను నిజంగా నేనేమిటి అని తెలుసుకోవాలనే ఒక ఉత్సుకత, ఒక 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 లాంగింగ్, ఒక ఆకాంక్ష బయలుదేరుతోంది. అండ్ విత్ దిస్ ఎ థ్రిల్ అంటే ఒక రకమైన ఆశ్చర్యంతో కూడిన ఆనందం. థ్రిల్ ఆఫ్ లాంగింగ్ ఫర్ అ మోర్ క్లియర్లీ డిఫైన్డ్ సెన్స్ ఆఫ్ ఐ. సో ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో నేనంటే నిజంగా ఏమిటి నేను అనేది తెలుసుకోవాలనే ఒక ఆకాంక్ష బయలుదేరింది. క్లియర్లీ డిఫైన్డ్ సెన్స్ ఆఫ్ ఐ, నిర్దిష్టంగా నేనంటే ఏమిటి అని తెలుసుకునే ఒక ఆకాంక్ష. నిజంగా నేనేమిటి, నా డెఫినేషన్ ఏమిటి, నా నిర్వచనం ఏమిటి అని తెలుసుకునే ఒక స్థితికి, తెలుసుకోవాలనే ఒక ఆశ్చర్యంతో కూడిన ఆనందానికి, ఒక థ్రిల్కి లోనవుతోంది. అండ్ ఆఫ్ అదర్స్, మిగతావి కూడా అలాగే ఉన్నాయి. ఎలా ఉన్నాయి, వాటి ఎరుక ఏమిటి అనేది కూడా తెలిసే స్థితిలో ఉన్నాడు. అండ్ దిస్ ఈజ్ ద ఇండివిజువల్ విల్ టు లివ్. ఈ ఎప్పుడైతే నేనంటే ఏమిటి, నాకు నిర్వచనం ఏమిటి, నేను సంపూర్ణంగా ఎలా ఉంటాను, మిగతావి ఎలా ఉంటాయి అని తెలుస్తున్నప్పుడు అదే దట్ ఈస్ ద ఇండివిజువల్ విల్ టు లివ్. ఇండివిజువల్ విల్ టు లివ్ అంటే ఈ మొనాడిక్ ఎసెన్స్ ఏదైతే విడిపడిందో, ఈ మొనాడిక్ భాగం ఏదైతే విడిపడిందో, అక్కడి నుంచి తను విడిగా జీవించాలి అని ఒక ఇచ్ఛాశక్తి కలిగి ఉన్నది. అంటే ఇచ్ఛాశక్తి మొదట అంతర్లీనంగా ఉంది. ఈ 2-3 దశలు చేరిన తర్వాత క్లియర్ గా తెలుస్తోంది, ఎస్, నేను నిజంగా విడిగా జీవించాలి, ఆ థ్రిల్ అనుభవించాలి. ఆ యొక్క థ్రిల్ ఏమిటో, ఆ థ్రిల్ అంటే ఆశ్చర్యంతో కూడిన ఆనందం ఏమిటో నాకు అలా అర్థం అవ్వాలి అని. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఇండివిజువల్ విల్ టు లివ్. ఇండివిజువల్ విల్ టు లివ్ అంటే విడిగా జీవించాలి, జీవించగలను అనే ఒక ఇచ్ఛాశక్తి తమలో, ఆ భాగాలలో తెలుస్తుంది. అంటే 2వ 3వ భగవదంశచే ప్రభావితమైన ఈ భాగాలు ఆ తర్వాత పోల్చి చూసుకుంటే విడితనమున్న సృష్టి తాలూకు వ్యవస్థ, లేకపోతే ఆర్డర్, ఎవరైతే మూల కారణమై ఉన్నారో ఈ క్రియేటివ్ ఆర్డర్ లో చాలా మంది డివైన్ ఏజెంట్స్ ఉంటారట, జాన్ చోహాన్స్ ఉంటారట. వాళ్ళందరూ ఎలా ఎదగాలి, ఎలా ఈ స్థితులన్నీ కలగాలనేది
వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు టు ది అల్టిమేట్ ప్రిన్సిపల్. సో ఆ తర్వాత పోల్చి చూసుకుంటే విడితనమున్న సృష్టి తాలూకు వ్యవస్థ మిగతా విడిపడిన భాగాలు ఉన్నాయని ఎరుకని స్పష్టంగా కాకపోయినా లీలామాత్రంగా ఇతర భాగాల ఎరుక ఈ విడిపడిన చైతన్యపు భాగాలు కలుగుతోంది. తన ఉనికి ఏమిటో ఇతర భాగాల ఉనికి ఏమిటో తెలుసుకునే నిర్దిష్ట స్థితి కొరకు తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. 2-3వ భగవదంశ ప్రవేశించిన తర్వాత ఈ విడిపడిన భాగాలకి జీవించాలనే ఇచ్ఛ పెరగటం వల్ల దళసరి ప్రపంచాల్లోకి దారి వెతుక్కుంటాయి అని చెబుతున్నారు. సో దెన్ clearly defined sense of I and of others, and this is the individual will to live, and this leads them forth into the denser worlds. ఈ జీవించాలి అనే ఒక తీవ్ర సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం వల్ల డెన్సర్ వరల్డ్స్ దళసరి ప్రపంచాల పరితలాలలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ మొనాడ్స్ ఈ దళసరి ప్రపంచాలలోకి ఈ విడిపడిన చైతన్యపు భాగాలు అప్పటిదాకా అనుపాదకలో ఉండి ఇంకా కింద స్థితిలోకి దిగుతూ ఉన్నవి దళసరి ప్రదేశాల్లో పరితలాల్లో చేరడానికి ఈ విల్ టు లివ్ వచ్చింది కాబట్టి, తను విడిగా జీవించాలి అనే ఒక తీవ్రమైన ఆకాంక్ష ఏర్పడింది కాబట్టి దిస్ లీడ్స్ దెమ్ ఫోర్త్ ఇన్ టు ద డెన్సర్ వరల్డ్స్, దళసరి ప్రపంచాలలోకి దళసరి పరితలాలలోకి ప్రవేశించడానికి వాటికి ఒక దారి కలిగింది. వేరిన్ such sharper definition alone becomes possible. అక్కడ ఎక్కడైతే దళసరి ప్రపంచంలో దళసరి పరితలాల్లో ఈ చైతన్యం విడిపడిన చైతన్యం చేరిందో అప్పుడు మనం చాలా క్లియర్ గా చాలా షార్ప్ గా అంటే చాలా క్లియర్ గా డిఫైన్ చేయగలం, నిర్వచించగలం, అప్పుడే సాధ్యం అది అని చెబుతున్నారు. సో విడిపడిన చైతన్య భాగాలకు జీవించాలనే ఇచ్ఛ పెరగడం వల్ల దళసరి ప్రపంచాల్లోకి దారి వెతుక్కుంటాయి. అప్పుడు సరి అయిన నిక్కచ్చైన నిర్వచనం అప్పుడు ఈ విడిపడిన భాగాలంటే ఏమిటో వాటి గురించి ఇవ్వడానికి వీలవుతుంది. అంటే ఈ విడిపడిన చైతన్యపు భాగానికి ఒక అడ్రస్ దొరుకుతుంది అనమాట, ఒక నిర్వచనం ఏర్పడుతుంది, ఒక అడ్రస్ దొరుకుతుంది. ఈ విడిభాగాలకి విడితనం పొందుట, ఎదుగుట, పరిణతి చెందుట అనేది స్వతహాగా ఏర్పడిన క్రియాకలాప స్థితి. సో ఇది నెక్స్ట్ సెంటెన్స్, ఇది యాక్చువల్గా పుస్తకంలో. నేను ఐ గో బ్యాక్ టు ది టెక్స్ట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ that the evolution of the individual I is the self-chosen activity. Okay, sentence. It is chinna sentence. For a change, I am very happy. Sentence is very small. It is important to understand that the evolution of the individual I is a self-chosen activity. చాలా ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే పరిణతిలో ఎదుగుదలలో ఈ నేను అనే విడితనపు చెందిన ఈ చైతన్యపు భాగంలో నేనుగా ఎదగడం ఎవరికి వారు ఏ విడితనపు భాగం వారు ఎన్నుకున్న ఒక క్రియ అని చెబుతున్నారు. విడితనము పొందుట, అటువైపు ఎదుగుట, పరిణతి చెందుట అంటే ఎవల్యూషన్ అంటే ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి ముందరికి వెళ్ళడం. విడితనం పొందడం, పరిణతి చెందడం, ఎదగడం అనేది స్వతహాగా ఏర్పడిన ఎవరికి వారు అంటే ఏ విడితనపు చైతన్యపు భాగానికి వాటికి విడిగా ఏర్పడిన ఒక క్రియాకలాప స్థితి. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ ది ఎవల్యూషన్ ఆఫ్ ద ఇండివిజువల్ ఐ ఈజ్ ఎ సెల్ఫ్ చోజన్ యాక్టివిటీ. సెల్ఫ్ చోజన్ అంటే ఎవరికి వారు ఎన్నుకున్న ఒక స్థితి, ఒక యాక్టివిటీ, ఒక క్రియ. We are here because we will to live. We are here because we will to live. మనం ఇక్కడ ఎందుకున్నామంటే మనం తీవ్రంగా అనుకున్నాం ఇక్కడ జీవించాలని, కాబట్టి ఇక్కడ భాగం అయ్యాము అని చెబుతున్నారు. We are here because we will to live. ఇక్కడ జీవించాలని సంకల్పించాం కాబట్టి ఇచ్ఛాశక్తితో
ప్రబలంగా మనం అనుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. నన్ ఎల్స్ కంపెల్స్, ఇంకేది ఫోర్స్ కంపెల్ చేయట్లేదు. ఇక్కడికి రావడానికి నేనే కారణం, స్వతహాగా నేనే కారణం, సెల్ఫ్ చోజన్ యాక్టివిటీ కాబట్టి. వీఆర్ హియర్ బికాస్ వి విల్ టు లివ్. నన్ ఎల్స్ కంపెల్స్, ఇంకెవరు మనని బలవంతం చేయటం లేదు. మనమే అనుకున్నాం కాబట్టి ఇక్కడికి రావాలి, ఇక్కడ జీవించాలని మనం జీవిస్తున్నాము. ఎందుకు చేరాము ఇక్కడికి, ఈ ప్రపంచానికి అంటే మనం జీవించాలి అని తీవ్రంగా కోరుకున్నందువల్ల, ఇచ్ఛ ఉన్నందువల్ల. ఎవరి బలవంతం మీద రాలేదు. స్వప్రేరణే దీనికి కారణము. స్వప్రేరణ, నాలో నాకు జీవించాలనే ఒక కోరిక కలిగినందువల్ల, ఆ కోరిక వల్ల, ఆ ప్రేరణ వల్ల నేను ఇక్కడికి వచ్చి పడ్డాను, కానీ ఎవరి బలవంతం మీద రాలేదు. It is important to understand that the evolution of the individual I is a self-chosen activity. We are here because we will to live. None else compels. ఎవరు మనని బలవంతం చేయలేదు. ఒకవేళ మామూలు రీఇన్కార్నేషన్ లో తీసుకుంటే, నేను చేసిన కర్మల వల్ల, దానివల్ల నేను బయట మళ్ళీ వచ్చేస్తున్నాను, కానీ ఇంకెవరో తోయట్లే ఇక్కడికి. నా కర్మలే నన్ను ఇక్కడికి తోస్తున్నాయి, ఆ కర్మ ఫలమే నన్ను ఇక్కడికి తోస్తోంది. అంతేగాని ఎవరో నన్ను బలవంతంగా పైనుంచి కిందికి నెట్టేయటలా, కింద పడుండు అని చెప్పట్లా. నేను చేసిన కర్మలే దానికి కారణము, అందుకని వచ్చి కింద పడుతున్నా, మళ్ళీ అనుభవిస్తున్నా, మళ్ళీ ఆ కర్మలకి అన్ని ఆన్సర్స్ చెప్తున్నా. ఏమి పనిష్మెంట్ తీసుకోవాలో పనిష్మెంట్ తీసుకుంటున్నా, ఎలా అనుభవించాలో అనుభవిస్తూ ముందరికెడుతున్నా. కాబట్టి అది చెబుతున్నారు, వీఆర్ హియర్ బికాస్ వీ విల్ టు లివ్. మనం ఇక్కడ తీవ్రంగా సంకల్పించాం ఇక్కడ జీవించాలి అని, కాబట్టి ఇక్కడికి వచ్చి పడ్డాం. నన్ ఎల్స్ కంపెల్స్, ఏ ఇతర శక్తి మన బలవంతం చేయలేదు. దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్, ద విల్, ఈస్ డెల్ట్ విత్ ఇన్ లేటర్ చాప్టర్స్ ఆఫ్ ద బుక్. ఈ ఇచ్ఛాశక్తి యొక్క ఇతర వివరములు ముందు వచ్చే పాఠ్యభాగాల్లో ఇంకా వివరంగా తెలుసుకుందాము. అండ్ హియర్ we need only to emphasize the fact that the monads are self-moved, self-determined in their entry into the lower planes of matter. So ఈ విల్ గురించి ఇతర పాఠ్య భాగాల్లో, ముందర వచ్చే భాగాల్లో ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ మనం బాగా నొక్కి చెప్పాల్సింది ఏమిటంటే, ఈ మోనాడ్స్ ఏవైతే విడితనపు చైతన్యపు భాగాలు ఉన్నాయో అవి వాటంతటవే కదిలి, సెల్ఫ్ మూవ్డ్, వాటంతటవే కదిలి, సెల్ఫ్ డిటర్మిన్డ్, కృత నిశ్చయం వాటంతటికి అవే పొంది, ఇన్ దేర్ ఎంట్రీ ఇన్ టు ది లోయర్ ప్లేన్స్ ఆఫ్ మ్యాటర్, కింద పరితలంలో ఉన్న పదార్థముతో కలవడానికి అవే కదిలి, అవే కృత నిశ్చయం పొంది కిందకి వచ్చి ఉన్నాయి. ఈ మాటని మనం బాగా నొక్కి అర్థం చేసుకోవాలి, నొక్కి బాగా మనం చెప్పుకోవాలి అని చెబుతున్నారు. we need only emphasize the fact, ఏది సత్యము, that the monads are self moved. ఈ విడితనపు చైతన్యపు భాగాలు వాటికున్న శక్తి వల్ల అవంతటవే కదిలి, అవే కృత నిశ్చయంతో, వాటికున్న కృత నిశ్చయంతో అవి కిందికి వచ్చి పడ్డాయి. కిందికి దళసరి పదార్థపు పొరలలోకి లేకపోతే పరితలంలోకి వచ్చి పడ్డాయి. The field of manifestation, the five-fold universe. The field of manifestation in the five-fold universe. 5 పొరలు కలిగిన విశ్వంలోకి వచ్చి పడ్డాయి. అలాగే ఎక్కడైతే సృష్టి జరగాలో ఆ క్షేత్రంలోకి వచ్చి పడ్డాయి. The field of manifestation, the five-fold universe. ఎక్కడ జరుగుతుంది అంటే ఈ 5 పొరలలో ఉండే చోట సృష్టి జరుగుతుంది. అక్కడికి వచ్చి పడ్డాయి ఈ మోనాడిక్ భాగాలన్నీ చెబుతున్నారు. ఇక్కడికి ఎందుకు చేరాము అంటే, మనం జీవించాలని తీవ్రంగా కోరుకున్నందువల్ల చేరాము, ఇచ్ఛ ఉన్నందువల్ల చేరాము, ఎవరి బలవంతం మీద రాలేదు. స్వప్రేరణే దీనికి కారణం అని చెప్పిన తర్వాత, మొనాడ్స్ విడితనపు పొందిన చైతన్యంతో కూడిన భాగాలు స్వంత నిశ్చయంతో, స్వంత కదలికలతో తమకు తామే కిందన అధోస్థితిలో ఉన్న దళసరి పదార్థ పరితలములలోకి ప్రవేశిస్తున్నాయి. ఎందుకు? జీవించాలనుకుంటున్నాయి కాబట్టి, ఆ ఇచ్ఛ బాగా ఉంది కాబట్టి. అవి అంతటా అవే కదిలి స్వంత నిశ్చయంతో, స్వంత కదలికలతో తమకు తామే కిందన ఉన్న అధోస్థితిలో ఉన్న దళసరి పదార్థ పరితలములలోకి ప్రవేశిస్తున్నాయి, సృష్టించుకుంటున్నాయి.
ఆ సృష్టి జరిగే క్షేత్రంలోకి 5 పొరలు 5 పరితలములు కలిగిన విశ్వంలోకి చేరుతున్నాయి. దిస్ ఇస్ హౌ మోనాడ్స్ మూవ్ డౌన్. ఈ మోనాడ్స్ ఎలా ఏర్పడ్డాయి, ఎలా వీటికి స్పృహ కలిగింది, స్పృహ కలిగిన తర్వాత 2వ 3వ భగవదంశ ద్వారా ఏమొచ్చింది, తర్వాత సెల్ఫ్ మోటివేటెడ్ వాటంతటికి వాటికే కదలిక పుట్టి అవి కిందికి వచ్చి జీవించాలనే కోరిక ప్రబలంగా ఉండి అవి ఈ 5 పొరలున్న పరితలంలోకి ప్రవేశించింది. దళసరి పరితలంలోకి మ్యాటర్లోకి వచ్చి పడింది. కాబట్టి విడితనము పొందిన చైతన్యంతో ఉన్న ఈ మోనాడ్స్ విడి భాగాలు సొంత నిశ్చయంతో సొంత కదలికలతో తమకు తామే అధోస్థితిలో ఉన్న దళసరి పదార్థ పరితలంలోకి ప్రవేశిస్తున్నాయి, సృష్టించుకుంటున్నాయి. ఆ సృష్టి జరిగే క్షేత్రంలోకి 5 పొరలు ఫలితలములు కలిగిన విశ్వంలోకి ఆ మొనాడ్స్, ఆ విడిపడిన భాగాలు చేరుతున్నాయి. దీనికి ఒక కంపారిజన్ ఇస్తోంది. ఏమిటి? టు దేర్ వెహికల్స్ ఇన్ ఇట్ దే రిమైన్ యాజ్ ద ఈగో టు ద ఫిజికల్ బాడీ. సో ఈ ప్రతి చోటికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న పదార్థంతో తొడుగు ఏర్పాటు చేసుకుంటుంది ఈ మొనాడ్. కాబట్టి ఈ ప్రతి శరీరము, ఈ మొనాడ్ కలిగిన శరీరం ఎలాంటిది అంటే శాశ్వత ప్రాతిపదికన ఉన్న తత్వం ఏదైతే ఉందో, ఆత్మబుద్ధి మనస్సుకి ఎలా అయితే శరీరాలు స్థూల శరీరం ఏర్పడి ఉందో అలాగే ఈ చైతన్యపు విడి భాగాలకు కూడా వేరే వేరే శరీరాలని తొడుగుల్ని ధరించుకొని కింద దళసరి పదార్థంలోకి వచ్చినప్పుడు ఆ పదార్థం దాని చుట్టూ చేరుతుంది. ఇంకా కిందికి వచ్చినప్పుడు ఆ దళసరి పదార్థం దాని చుట్టూ చేరుతుంది. ఇలా ఈ వెహికల్స్ ని, ఈ శరీరాలని పొంది ఈ మొనాడు కిందికి దిగి వస్తోంది. టు దేర్ వెహికల్స్ ఇన్ ఇట్, టు దేర్ వెహికల్స్ ఇన్ ఇట్ అంటే ఈ ప్రయాణంలో ఏ శరీరాలను కలిగి ఉన్నాయో దే రిమైన్ యాజ్ ద ఈగో టు హిస్ ఫిజికల్ బాడీ. ఎలా అయితే శాశ్వత తత్వానికి స్థూల శరీరం ఎలా దాన్ని మోస్తోందో, అంటే స్థూల శరీరము కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్, దాంట్లో ఏముంది, ఆత్మబుద్ధి మనసు అనే తత్వం ఉంది. అలాగే ఈ విడిపడిన భాగాలకు కూడా ఈ వాటి వెహికల్స్ అవి ఏర్పాటు చేసుకున్నాయి. ఎలా ఏర్పాటు చేసుకున్నాయంటే కిందికి పడినప్పుడు కింద అదో స్థితిలో ఉండే పరితలంకి కిందికి జారినప్పుడు అక్కడ ఉన్న మ్యాటర్ దాని చుట్టూ చేరుతోంది. ఇంకా కిందికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న మ్యాటర్ దాని చుట్టూ చేరుతోంది. అట్లా వెహికల్స్ ఆ విడితనపు చైతన్యాలు కూడా ఏర్పడుతున్నాయి. టు దేర్ వెహికల్స్ ఇన్ ఇట్ దే రిమైన్ యాజ్ ద ఈగో టు హిస్ ఫిజికల్ బాడీ with a radiant divine life in loftier spheres. సో వీటికన్నిటికీ అతి కాంతివంతమైన దైవీకమైన జీవితం ఎక్కడుంది? ఊర్ధ్వ స్థితుల్లో ఉంది, ఊర్ధ్వ పరితలాల్లో ఉంది. స్పియర్స్, లాఫ్టియర్ స్పియర్ విత్ ఏ రేడియంట్ డివైన్ లైఫ్ ఇన్ లాఫ్టియర్ స్పియర్స్ అంటే కిందికి వచ్చి పడుతున్న వీటి యొక్క చైతన్యం తాలూకు అతి కాంతివంతమైన జీవితం ఏదైనా ఉందంటే అది ఎక్కడ ఉందంటే ఊర్ధ్వస్థితిలో ఉన్న లోకాల్లో ఉంది. అలా ఉంటూ ఉండగా బ్రూడింగ్ ఓవర్ దేర్ లోయర్ వెహికల్స్ అండ్ మేనిఫెస్టింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ దెమ్ యాజ్ దే బికమ్ మోర్ ప్లాస్టిక్. సో ఊర్ధ్వ చైతన్యము కలిగి ఉన్నాయి మంచి కాంతివంతమైన ప్రదేశాలలో, పరితలంలో ఈ మోనాడిక్ యొక్క దివ్య చైతన్యం ఉంది. అయితే కిందికి వచ్చినప్పుడు కింద దళసరి పొరలు ధరించినప్పుడు, దళసరి పరితలంలోకి వచ్చి దళసరి పొరల్ని వెహికల్స్ గా చేసుకున్నప్పుడు, శరీరాలుగా పొందినప్పుడు ఏమవుతోంది? కిందికి వచ్చినప్పుడు మేనిఫెస్టింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ దెమ్ యాజ్ దే బికమ్ మోర్ ప్లాస్టిక్. ఈ కిందకి వస్తున్నప్పుడు, కిందకి దిగి వస్తున్నప్పుడు దళసరి ఇంకా దళసరి ఇంకా దళసరి యొక్క శరీరాలని ధరించి మోర్ బాగా ముట్టుకుంటే మనం ఎలా అయితే స్పృహ కలుగుతుందో అలా ప్లాస్టిక్ అంటే బ్రిటిల్ గాను మెటీరియల్ ఫామ్ లో అది ఏర్పడింది అని. ఎలాగైతే శాశ్వత తత్వం స్థూల శరీరంలో చేరి ఎలాంటి సంబంధం కలిగి ఉందో ఈ విడిపడిన భాగాలు ఊర్ధ్వస్థితిలో, ఊర్ధ్వ మండలంలో దైవీక జీవశక్తితో, దివ్యమైన కాంతితో జీవిస్తున్నవే. అయితే ఇవి దళసరి
అధోస్థితిలో ఉన్న శరీరాలను ధరించడానికి తమంతట తామే ఆలోచించుకొని దళసరి శరీరాలతో అవి వసిస్తున్నాయి. సృజింపబడుతూ సూక్ష్మత నుండి దళసరితనాన్ని పొందుతున్నాయి. సూక్ష్మత నుంచి ప్లాస్టిక్ స్టేట్కి వస్తున్నాయి, దళసరితనాన్ని పొందుతున్నాయి అని చెబుతున్నారు. హెచ్పిబి గారు ఈ విధానాన్ని విడిపడిన చైతన్యపు భాగాలు పదార్థంలోకి దిగి రావడం అని చెప్పారు అని చెబుతున్నారు. సో their vehicles in it, they remain as the ego to his physical body with a radiant divine life in loftier spheres, but brooding over their lower vehicles and manifesting more and more in them as they become more and more plastic. ఎలా దళసరి పదార్థాల్లో జీవిస్తే నేను జీవించగలను ఆలోచిస్తూ స్వ ఆలోచన స్వకదలిక వాటితో కిందికి దిగి వస్తూ ఘనముగా దళసరిగా ఏర్పడ్డాయి. ఆ శరీరాలతో అవి రూపుదిద్దుకున్నాయి. H.P. Blavatsky speaks of this as the monad cycling on downwards into matter. So Blavatsky గారు దీనినే ఈ విడితనపు చైతన్యపు భాగాలు కిందికి దిగి రావడము, పదార్థంలో కలవడము అనే ఒక విధానాన్ని ఆవిడ చెప్పారు. H.P. Blavatsky speaks of this as the monad cycling on downwards into matter. కిందికి దిగి వస్తూ, సైక్లింగ్ అంటే కిందికి జారుతూ కిందికి దిగి వస్తూ పదార్థములో మమేకం అవడం. దీనిని హెచ్పి బ్లావత్స్కీ గారు మొనాడ్ సైక్లింగ్ ఆన్ డౌన్వర్డ్స్ ఇంటూ మ్యాటర్, పదార్థములోకి దిగి వచ్చుట అనే విషయాన్ని బ్లావత్స్కీ గారు ఈ విధానాన్ని వివరించి చెప్పారు. Everywhere in nature we see this same striving after fuller manifestation of life. Everywhere in nature we see this same striving after fuller manifestation of life, this constant will to live. Everywhere in nature we see this same striving after fuller manifestation of life, this constant will to live. So ప్రకృతిలో అన్ని చోట్ల, నేచర్లో అన్ని చోట్ల పూర్తిగా సృష్టిలోకి రావడానికి, సంపూర్ణంగా సృజింపబడడానికి ఇదే ప్రయత్నం విడిపడిన చైతన్యపు భాగాలు చేయడం మనం గమనించవచ్చు. ఎవ్రీవేర్ ఇన్ నేచర్ అంటే మనం తెలుసుకోవచ్చు అని, గమనించవచ్చు అంటే చూస్తామని కాదు. ఎవ్రీవేర్ ఇన్ నేచర్ వి సీ ది సేమ్ స్ట్రైవింగ్, ఇదే ప్రయత్నం. స్ట్రైవింగ్ అంటే ప్రయత్నం ఏమిటి? మొదటి దశలో ఉండడం, మళ్ళీ కిందికి దిగి రావడం, మూడవ భగవదంశాల ద్వారా ప్రభావితం అవడం, ఇంకా దళసర శరీరాలను పొందడం, ఇలా కిందికి రావడం, కింద జీవించాలనే ఒక తీవ్రమైన ఆకాంక్ష కలిగి ఉండడం, ఇదే ప్రకృతిలో ఇదే పద్ధతి. ఎవ్రీవేర్ ఇన్ నేచర్, ప్రకృతిలో ప్రతి చోట వి సీ దిస్ సేమ్ స్ట్రైవింగ్, ఇదే ప్రయత్నం ప్రకృతిలో మనం అంతటా చూస్తున్నాము. ఆఫ్టర్ ఫుల్లర్ మేనిఫెస్టేషన్ ఆఫ్ లైఫ్, ఎప్పుడైతే సృష్టి కంప్లీట్ గా జరిగిందో, సంపూర్ణంగా జరిగిందో, అప్పుడు మనం ఇదే ప్రయత్నం కొనసాగబడినట్టుగా మనం చూస్తున్నాము. దిస్ కాన్స్టెంట్ విల్ టు లివ్ అంటే చాలా ప్రగాఢమైన నిరంతరమైన కోరిక. ఏమిటి? జీవించాలి, కిందికి జీవించాలి, నేను జీవించాలని ఆ మొనాడుకుండే ఒక కోరిక. దిస్ కాన్స్టెంట్ విల్ టు లివ్, జీవించాలి అనే ఒక తీవ్రమైన ఆకాంక్షను కూడా మనం గమనించవచ్చు. అలాగే ప్రకృతిలో ఈ స్ట్రైవింగ్, ఈ ప్రయత్నం, జీవించాలి, కిందికి రావాలి, దళసర పదార్థాలు పొందాలి అనే ఒక ప్రయత్నం అంతా ఏదైతే ఉందో దాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు అంటున్నారు. ఎవ్రీవేర్ ఇన్ నేచర్ వి సీ ది సేమ్ స్ట్రైవింగ్ ఆఫ్టర్ ఫుల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ లైఫ్, దిస్ కాన్స్టెంట్ విల్ టు లివ్. కాబట్టి పూర్తిగా సృష్టిలో ఎక్కడ చూసినా మనం అన్ని చోట్ల ప్రకృతిలో పూర్తిగా సృష్టిలోకి రావడానికి, సంపూర్ణంగా సృజింపబడానికి ఈ మొనాడ్స్ అన్ని ప్రయత్నం చేస్తున్నాయి. ఎందువల్ల? కాన్స్టెంట్ గా, అంటే ఎక్కడా ఆపకుండా, కాన్స్టెంట్ గా, నిరంతరం నేను జీవించాలి అని ఒక ఆకాంక్ష ఉండడం వల్ల, కాన్స్టెంట్ గా ఉన్నందువల్ల, అంటే ఎక్కడ అంతరాయం లేకుండా
ఇదే ఆలోచనతో జీవించాలి అని అనుకుంటూ ఉండడం వల్ల, ఇదే ప్రయత్నం విడిపడిన చైతన్యపు భాగాలు చేయడం మనం గమనించవచ్చు. జీవించాలి, జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలి అనే ప్రగాఢమైన కోరిక, ఇచ్ఛ వల్ల, ఆ విడిభాగాలకున్న ఇచ్ఛ వల్ల ఇది సంభవిస్తోంది, ఇలా కిందికి దిగి రావడం జరుగుతోంది అని చెప్పి, ద సీడ్ బెరీడ్ ఇన్ ద గ్రౌండ్ pushes its growing point upwards to the light. ఏదైనా విత్తనాన్ని మనం భూమిలో ప్రవేశపెట్టినప్పుడు అది బయటికి రావడానికి, వెలుగును చూడడానికి ఒక మొక్కలాగా బయటకు వస్తుంది. గ్రోయింగ్ పాయింట్, ఆ సీడ్ లోంచి అది, ఆ సీడ్ బద్దలై గ్రౌండ్ ని బద్దలు చేసుకొని బయటకు వస్తుంది. ఎందుకు? వెలుగును చూడాలి. ఎందుకంటే ఆ సీడ్ కూడా తను ఇంకా మళ్ళీ జీవించాలి, ఇంకా పెరగాలి అని ఒక ఆకాంక్ష ఉన్నందువల్ల. ద సీడ్ బరీడ్ ఇన్ ద గ్రౌండ్ పుషెస్ ఇట్స్ గ్రోయింగ్ పాయింట్. దాంట్లో ఏదైతే ఎదుగుతుందో, ఏ భాగం అయితే ఎదుగుతుందో దాన్ని పైకి తోస్తూ, దాన్ని వెలుతురు చూసేట్టుగా అది పైకి వస్తోంది. ద సీడ్ బరీడ్ ఇన్ ద గ్రౌండ్ పుషెస్ ఇట్స్ గ్రోయింగ్ పాయింట్ అప్వర్డ్స్ టు ద లైట్. వెలుగును చూడడానికి, తనలో ఎదుగుదల సాధించడానికి ఉన్న భాగాన్ని ఈ విత్తనం ఎలా అయితే, భూమిలో పాతి పట్టుబడిన విత్తనం ఎలా అయితే బయటికి తోస్తోందో అలాగా. తర్వాత ద బడ్ ఫెటర్డ్ ఇన్ ఇట్స్ షీటింగ్ క్యాలిక్స్ బర్స్ ఇట్స్ ప్రిజన్ అండ్ ఎక్స్పాట్స్ ఇన్ ద సన్షైన్. ఏదైతే మొగ్గ ఉందో ఆ మొగ్గకి ఒక తొడుగుందిట, ఆ మొగ్గకు తొడుగుందిట. అది సున్నితమైన ఆకుల ద్వారా ఏర్పాటు చేయబడిన తొడుగుట. దాన్ని ఛేదించుకొని ఆ ప్రిజన్ ని, ఏదైతే దాన్ని బంధింపబడి ఉన్న కారాగారం లాంటి దాన్ని, ఆ క్యాలిక్స్ ని, ఆ షీత్ ని, ఆ తొడుగుని ఛేదించుకొని అది సూర్య కిరణములు చూడడానికి, సూర్యుని యొక్క వెలుగును చూడడానికి బయటకు వస్తోంది. ద బర్డ్ అంటే మొగ్గ. ద బర్డ్ ఫెటర్డ్ ఇన్ ఇట్ షీతింగ్. ఫెటర్డ్ అంటే బంధింపబడి ఉన్నది, ఒక తొడుగులో బంధింపబడి ఉన్నది. ఏమిటి ఆ తొడుగు? చిన్న ఆకులతో అవి ఆ బర్డ్నంతా ఆవరించుకున్నందువల్ల దాన్నే క్యాలిక్స్ అంటారు. అది బర్స్ట్ అవుతోంది, అది ఛేదింపబడుతోంది. అప్పుడు అది కారాగారం నుంచి బయటపడుతోంది. బయటపడి విస్తారము చెంది సూర్య కాంతిని చూస్తోంది. ద చిక్ విత్ ఇన్ ది ఎగ్ స్ప్లిట్స్ ఇట్స్ కన్ఫైనింగ్ షెల్ ఇన్ ట్వైన్. అలాగే ఒక చిన్న కోడి పిల్ల ఆ ఎగ్ లో ఉన్నప్పుడు, ఆ గుడ్డులో ఉన్నప్పుడు, ఆ గుడ్డు 2 భాగాలుగా విడగొట్టి అది పైకి వస్తోంది. ద చిక్ విత్ ఇన్ ద ఎగ్ స్ప్లిట్స్ ఇట్స్ కన్ఫైనింగ్ షెల్ ఇన్ ట్వైన్. 2గా విడగొట్టి తన మీద కప్పుకున్న గుల లాంటి దాన్ని విడగొట్టుకొని ఈ చిన్న కోడి పిల్ల ఎలా బయటకు వస్తుందో అలాగా. ఊరికే ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అర్థం చేసుకోవడానికి చెప్పారు. సో ఎవ్రీవేర్ లైఫ్ సీక్స్ ఎక్స్ప్రెషన్, పవర్స్ టు ప్రెస్, టు ఎక్సర్సైజ్ దెమ్సెల్వ్స్. ప్రతి చోట కూడా జీవము, జీవతత్వము తనేమిటో చెప్పుకోవడానికి, తనేమిటో ప్రదర్శించడానికి, తనకున్న పవర్ ఏమిటో చూపించడానికి, ప్రదర్శించడానికి బయటకు వస్తోంది. కాబట్టి కోడిపిల్ల ఆవరించిన గోళ్ళని ఛేదించుకుని ఎలా వస్తుందో, మొగ్గని ఆవరించి ఉన్న ఒక కప్పబడిన షీతింగ్ ఎలా విడిపడి మొగ్గ బయటికి ఎలా వచ్చి సూర్యరశ్మిని చూస్తుందో, అలాగే విత్తనం భూమిలో పాతి పెట్టబడినప్పుడు తానులో ఏది ఎదగాలో అది బయటికి, మొక్కగా బయటికి ఎలా వచ్చి ప్రయత్నం చేస్తుందో, ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ గా ఇచ్చారు. ప్రతి చోట జీవతత్వము, జీవము బయల్పడడానికి, బయటికి రావడానికి తనేమిటో చూపించే ప్రయత్నం చేస్తోంది, తన శక్తిని వాడి బయటపడుతోంది చెప్పి ఇంకా ఎగ్జాంపుల్స్ ఇస్తోంది. ఏమిటి? సీ ద పెయింటర్, ద స్కల్ప్టర్, ద పోయట్ విత్ క్రియేటివ్ జీనియస్ స్ట్రగ్లింగ్ విత్ ఇన్ హిమ్. ఒక చిత్రకారుడు గాని, ఒక శిల్పి గాని, ఒక పోయట్ గాని, కవి గాని తన సృజనాత్మక శక్తితో అతను ఎట్లా బయటికి తీసుకురావాలి అని ఎట్లా కష్టపడతాడో, ఎట్లా ఆవేదన చెంది దాన్ని ఎట్లా బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడో, అలాగే టు క్రియేట్ ఈల్డ్స్ ద సట్లెస్ట్ ప్లెజర్. టు క్రియేట్ ఈల్డ్స్ ద సట్లెస్ట్ ప్లెజర్, ద కీనెస్ట్ సేవర్ ఆఫ్ ఎక్స్క్విజిట్ డిలైట్. తన శక్తిని వాడి ఎలాగైతే శిల్పి, చిత్రకారుడు, కవి తమ సృజనాత్మకతను బయటపెట్టడానికి, సృజించడానికి
ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నట్టు చేస్తాడో అలాగే అద్భుతమైన రుచిని అతి సూక్ష్మమైన ఆనందాన్ని రుచి చూస్తున్నట్టుగా ఆస్వాదిస్తున్నట్టు సర్వవ్యాపకత్వం కలిగిన ఆ శక్తికి ఇది ఒక తార్కాణము. సర్వ omnipresent nature of life therein, but another instance of the omnipresent nature of life. కాబట్టి సర్వవ్యాపకత్వానికి ఆ శక్తికి ఇది ఒక తార్కాణము అని చెబుతున్నారు. ప్రతి చోట బయలుపడాలి, బయటికి అన్ని రుచి చూస్తున్నట్టు కనపడాలి, అన్ని అద్భుతాలుగా సృష్టించాలి అని సర్వవ్యాపకత్వం కలిగిన ఆ శక్తి ప్రయత్నం చేస్తుంది అని చెబుతున్నారు. ఇక లాభం 11:05 అయిపోయింది. విల్ స్టాప్ హియర్. Yields the subtlest pleasure, the keenest savor of exquisite delight. అక్కడ ఆపాం. We have stopped there.